ఈ ధరలోన అంటే మనుషులు తనువుల్ని మోసుకుంటూ తిరుగుతున్నారు. 60 కేజీలు, 80 కేజీలు వేసుకొని తిరుగుతున్నారు. కానీ ఆత్మజ్ఞానం దిశగా ఏమీ వెళ్ళట్లేదు అని చెప్పి దాని గురించి పత్రిజీ గారే ఒక వేమన పద్యం రూపంలో కూడా తెలియజేస్తారు. వేమన పద్యంలో కూడా తన లోపల సర్వం ఉండగా తనలో వెతికెడి తనువుల మనముల ఈ తెలుపంకవశమే విశ్వదాభిరామ వినురవేమ. అంటే తన లోపలే సర్వం ఉండగా తన లోపల వెతకలేక ధరవేతిగడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెలుపంకవశమే అని అంటారు. అంటే ఎద్దుల్లాగా ఈ తనువుని మోసుకుంటా తిరుగుతున్నారే కానీ ఆత్మజ్ఞానం వైపు ఒక్క అడుగు కూడా వేయట్లేదని అక్కడ వేమనామార్తి చెబుతారు. అంటే ఆయన ఎంతో వైరాగ్యంతో జీవితాన్ని స్టడీ చేసి ఆయన స్వీయ అనుభవంతో ఒక వేమన యోగిగా మారిన తర్వాత ఈ పద్యాలన్నింటినీ చెప్తారు. అయితే అట్లా మన పత్రిజీ గారు కూడా ఎంతో జీవిత సారాన్ని కొన్ని లక్షల పుస్తకాలను చదివి ఆయన ధ్యానాన్ని చేసి గ్రాండ్ మాస్టర్స్ నుంచి రామ్తా గారి నుంచి కూడా ఎంతో అసెండెడ్ మాస్టర్స్ నుంచి జ్ఞానాన్ని పొంది ఆయన మనకి అందరికీ అందించడం జరిగింది. బుద్ధ భగవానుడి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. మన ధ్యానం అనేది ఏంటంటే ఇది గొప్ప రత్నం అనమాట. మనం చేసే ధ్యానం అనేది అద్భుతమైనది. ఈ కలియుగంలో ఏ యుగానికైనా సరే అల్టిమేట్ ఏంటంటే ధ్యానమే. అంటే పూర్వకాలంలో రాముల వారి దగ్గర నుంచి త్రేతాయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ కృష్ణుడు 5 సంవత్సరాలలోనే ధ్యానంలోకి వచ్చాడు. ఆంజనేయ స్వామి 3 సంవత్సరాలప్పుడే ధ్యానంలోకి వచ్చాడు. అంజనాదేవి గురువుగా ఎంచుకుని అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వాల్మీకి కానీ విశ్వామిత్రుడు కానీ కిరాతుడైన వాల్మీకి అంటే అడవుల్లో ఆటవికుడిగా బతికిన వాల్మీకి ధ్యానం ద్వారా ఋషయి బ్రహ్మర్షయి ఆయన త్రికాలాన్ని దర్శించి జరగబోయే రామాయణాన్ని ముందుగానే రాశారు. అంటే ప్రతి యుగంలో కూడా యోగులు ఋషులు ముందే మన ప్రపంచాన్ని సర్వేజన సుఖినోభవంతో అన్న భావనతో అందరికీ మేలు చేస్తూ విశ్వ కళ్యాణం కోసం పాటుపడ్డారు. అలాంటి దివ్యమైన ఋషి సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరించారు మన పత్రిజీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా. అంటే మరుగున పడిపోయిన ఆ ధ్యానాన్ని మళ్ళీ మన ప్రపంచానికి అందించి అద్భుతమైన అమృతాన్ని సంజీవనిని మృత సంజీవనిని ఇచ్చారు. నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పి అంత ధైర్యంగా అంత గొప్పగా చెప్పిన మాస్టర్ ఒక పత్రిజీ ధ్యానానికి సంబంధించి మళ్ళీ శాకాహారంలోకి వస్తేనే సగం ఆధ్యాత్మికతలోకి వచ్చినట్టు అని అసలైన ఆధ్యాత్మికత అర్థాన్ని కూడా తెలియజేశారు. జీవహింసని మానవన్నారు. బుద్ధుడు కూడా అదే చెప్పారు ఆ కాలంలో. అలా పార్వతీ పరమేశ్వరు దానికి పక్కన మనిషి ఉన్నాడు అనే ఎగ్జిస్టెన్స్ కూడా తెలుసుకోలేదు. ఆ చీమకి దాని ఎరుక అంతవరకే ఉంది. ఆ చీమకి పక్కన మనుషులు ఉన్నారని, పర్వతాలు ఉన్నాయని, ఇలా ప్రపంచం ఉందని, ఒక ఊరందని, గ్రామాలు ఉన్నాయని, రాజకీయాలు ఇట్లా ఏ విషయాలు తెలవకుండానే ఆ చీమ దాని జీవితాన్ని ముగించేసుకుంది. దానికి ఆ ఎరుక అంతవరకే ఉంది. అలా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఎరుక ఉంటుంది. ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్కకి ఎరుక ఎంతవరకు ఉంటుంది? ఆ వీధి వరకు ఉంటుంది. ఆ వీధిలోకి ఏది రానియదు, తన పరిధిని ఏర్పాటు చేసుకుని అందులో బతుకుతాం. ఒక కప్పు ఉంటుంది, బావిలో ఉంటుంది. బావిలో ఉన్న కప్పు ఏమనుకుంటుంది? ఇదే ప్రపంచం ఉంటుంది. ఇక ఇంతకు మించి ప్రపంచం లేదనుకుంటుంది. ఒకసారి ఒక సముద్రంలో నుంచి ఒక సముద్రపు కప్ప వరదకి వచ్చి కొట్టుకుంటా వచ్చేసి ఆ బావిలో పడిపోతుంది. బావిలో పడిపోతే ఈ కప్ప అంటుందంట, నీ సముద్రం నేను వచ్చి ఈ బావిలో ఇరుక్కుపోయాను అని చెప్పి అది బాధపడతా ఉంటుందంట. నేను ఇదేంటి ఇదే గొప్పది కదా, ఈ బావే గొప్పది కదా, ఇంత పెద్ద బావిని పట్టుకొని నువ్వు ఇది చిన్నదంటావా, కావాలంటే చూడు అని చెప్పి అడుగుకి ఈత కొట్టుకుంటా లోపలికి వెళ్తుందంట. ఒక 5 నిమిషాల తర్వాత పైకి వస్తుంది. చూసావా ఎంత లోతుందో నా బావి, ఇది చాలా గొప్పది అని చెప్పి చెప్తుంది. ఇది కాదు, సముద్రానికి అసలు లోతే దొరకదు అని అంటారు. మరి వెడల్పు ఇంత ఉంటుందా నీ సముద్రం అని చెప్పి ఆ చివరికి ఈ చివరికి ఇది ఆ చివరికి ఇది ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. ఇంత వెడల్పు ఉంటుందా నీ సముద్రం అని అంటారు. అది అసలు చెప్పడానికి వీలు లేదు, నీకు అర్థం కాదా అని అంటారు. అలాగే మన ధ్యానం కూడా, ఈ ధ్యానంలో యోగులు ఋషులు దర్శించింది అవిన వాళ్ళు మాత్రమే, సహస్రదళ కమలం వికసించిన వాళ్ళు మాత్రమే ఆ భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని, పునర్జన్మల్ని, కర్మ సిద్ధాంతాన్ని వీటినన్నింటినీ చెప్పారు. కానీ బావిలో కప్పలకు మాత్రం అర్థం కాదు. అది ఏ సముద్రంలో నుంచి వచ్చిన కప్పకు మాత్రమే దాని ఎరుక అంత విశాలంగా ఉంది కాబట్టి, అది చూసింది కాబట్టి చెప్పగలుగుతుంది. ఇది ఎంత చెప్పినా కూడా ఇది నమ్మలేదు. దీనికి ఈ బావి తప్ప ఈ ప్రపంచం ఇంకోటి తెలవదు కాబట్టి అంతవరకే దాని ప్రపంచం. అలాంటిది అంటే మనం ధ్యానం చేస్తూ ఈ మనిషి నుంచి వటుడే ఎంతింతాయి వటుడింటాయి అన్నట్టు వామనుడు ఎలా అయితే పెరుగుతూ పోయాడో అలా మనం ధ్యానం చేస్తున్న కొద్దీ మనలో దివ్యత్వం కానీ ఆ దివ్యశక్తులు కానీ అవన్నీ వికసించినప్పుడు పరిపూర్ణ మానవుడిగా తయారవుతాం.
మానవ జన్మ ఎందుకు అని అంటే సంపాదన చేసుకోవడానికి, కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, డబ్బు సంపాదన కానీ, భోగభాగ్యాలు అనుభవించడానికి కానీ ఇవే ప్రపంచము అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అదే నిజం అనుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి మళ్ళీ ఆస్తికులు అంటారు, నాస్తికులు అంటారు, హేతువాదులు అంటారు, శాస్త్రీయ చింతనం అంటారు. ఇవన్నీ ఎంత చేసుకున్నా కూడా ఇదంతా కూడా మానవుడి యొక్క సుఖ జీవనం కోసమే, ఆనందమయ జీవితం కోసమే, చిట్ట చివరికి ఆ పరమానంద స్థితి కోసమే అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటి? ఈ భూ ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? మనిషి నాకు మనసు ఉంటుంది, ఆ మనసుకి కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీరితే ఆనందము సంతోషము కలుగుతుంది అనుకుంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషం వెనుక ఆనందం వెనుక పరిగెత్తుతున్నారు. కానీ నిజంగా సంతోషం ఆనందం దొరుకుతున్నాయా? ఒక వ్యక్తికి ఏమనిపిస్తుంది? చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అందరూ నన్ను అరే అరే అని చెప్పి తిడుతున్నారు, నన్ను నిలువివ్వట్లేదు, అమ్మ నాన్న నన్ను కొడుతున్నారు, నాకు డబ్బులు కూడా లేవు, అందరి మీద ఆధారపడాల్సి వస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. నేను ఎప్పుడు పెద్దవాడిని అవుతానా, నేను సంపాదిస్తానా, నా డబ్బులు నాకు ఉంటాయా అని అనుకుంటున్నాడు. ఇక ఆ తర్వాత కొంచెం పెద్దవాడు అయిన తర్వాత ఏమనిపిస్తుంది వాడికి? ఇక ఆ తర్వాత పెద్దవాడు అయిన తర్వాత చదువు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన తర్వాత నాకు ఉద్యోగం వస్తే బాగుంది అనిపిస్తుంది. ఆ తర్వాత ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకేమనిపిస్తుంది? అక్కడికి ఆగిపోతుందా? నాకు ఉద్యోగం వస్తే చాలా సంతోషం ఉంటాను అని అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటాడు? నాకు పెళ్ళి అయితే బాగుంటుంది, మంచి అందమైన అమ్మాయి అయితే మంచి అబ్బాయితో పెళ్ళి అయితే బాగుంటుంది. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత చాలా సంతోషంగా ఉంటాను అని అనుకుంటాడు. అక్కడికి ఆగిపోతుందా సంతోషం? ఇక అన్నీ తీరినట్టే అనిపిస్తుందా? కానీ ప్రతి దశలో పై దశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆ దశలో బతకరు, నెక్స్ట్ దశ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దశ వస్తుంది, ఆ తర్వాత దాంట్లో అయిపోయిన తర్వాత ఇంకొక దశ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఇంకా అనే పంక తిరుగుతూనే ఉంటుంది. ఆ ఫ్యాన్ రెక్కలు అయితే ఎలా అయితే తిరుగుతూ ఉన్నాయో, ఈ ఇంకా 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 అనే కోరిక లోపల ఇంకా చేస్తూనే ఉంటుంది, అది ముందుకు తోస్తూనే ఉంటుంది. అంటే పత్రిజీ గారు అన్నట్టు ఎద్దుని దోసుకుంటూ పోయిన ఈ శరీరాన్ని మొద్దుని మోసుకుంటూ పోతూ ఉంటాం. అలా మోసుకుంటూ పోతే ఆ తర్వాత పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టాలని ఆ కోరిక కలిగింది. ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళకి బాగా చదువు రావాలి, చదువు రాకపోతే లక్షలు ఖర్చు పెట్టి వేరే దాంట్లో చదివించాలి, వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దాలి, ఆ కోరికలు ఉంటాయి. అంటే ఇటు ఉద్యోగం చూసుకుంటాడు, భార్యని చూసుకుంటాడు, తల్లిదండ్రులను చూసుకుంటాడు, ఇవన్నీ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. పిల్లల్ని చూసుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీనో ఏదో చదివిన తర్వాత మళ్ళీ వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వాళ్ళ పెళ్ళిన్నారు. అంటే ఎప్పుడు కూడా వీడు ఉన్న స్థితిని ఆనందించడు. ఇక ఒక దశకి వెళ్ళిన తర్వాత 70-80 ఏళ్ళు వస్తాయి, అప్పుడు అన్ని బాధ్యతలు తీరిపోయి అనుకుంటాడు, అప్పుడు సంతోషంగా ఉంటాను అనుకుంటాడు. అప్పుడు ఎలా సంతోషపడతాడంటే, నేను చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి పలానా చెట్ల దగ్గరికి వెళ్ళాను, పలానా దగ్గరికి వెళ్ళి నేను కోతికొమ్మ చాట్లు ఆడుకున్నాము, గోలికాయలు ఆడుకున్నాము, అప్పుడు వెళ్ళి బాల్యం గురించి ఆనందిస్తూ ఉంటాడు, యవ్వనం గురించి ఆనందిస్తూ ఉంటాడు. అంటే అక్కడ జీవితం మళ్ళీ అక్కడ జీవించట్లా. ఇవన్నీ అయిన తర్వాత అన్ని బాధ్యతలు తీరిపోయినాక ఆనందిస్తాను అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళి వెనకై తలుచుకొని దాంట్లో ఆనందాన్ని ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఇక దాని గురించి వాట్సాప్ మెసేజ్లు, ఫ్రెండ్షిప్ ఈజ్ గ్రేట్, అది జీవితం అంటే ఇటువంటిది అని చెప్పి వేదాంతిలాగా మాట్లాడు. వేదాంతిలాగా మారితే ఇక అక్కడ ఆత్మజ్ఞానం ఎక్కడుంది? మొత్తం జీవించేశాడు. మనం ఒక లెటర్ రాస్తాము, చాలా దాంట్లో మన అన్ని అభిప్రాయాలు రాసేసి మన మిత్రుడికి లెటర్ రాద్దాం అనుకుంటాం. ఎంతో చాలా ఎమోషన్తో మనం చిన్నప్పుడు అట్లా చేసుకున్నాం కదా, ఇట్లా చేసాం కదా, మనమంతా చాలా అద్భుతంగా జీవించాం, నువ్వు ఎప్పుడు గుర్తొస్తున్నావురా, అమ్మ నాన్న బాగున్నారా, ఇవన్నీ రాస్తాడు. రాసేసిన తర్వాత ఎక్సైట్మెంట్లో చాలా ఆనందంతో సంతోషంగా వాడు మళ్ళీ నన్ను రిప్లై ఎత్తిస్తాడో చూద్దామని చెప్పేసి వెళ్ళి తీసుకెళ్ళి వెంటనే పోస్ట్ బాక్స్లో వేసేసాడు. వెళ్తుందా ఆ లెటర్? వెళ్తుందా వాళ్ళ ఫ్రెండ్కి? వెళ్తుందా అది మాస్టర్స్? అది ఆ ఫ్రెండ్ని చేరాలంటే ఏముండాలి? దాని మీద ఒక అడ్రస్ ఉండాలి కదా. దానికి మనం కూడా అలాగే జీవించేస్తున్నాము, కానీ దానికి ఒక అడ్రస్ లేకుండా జీవిస్తున్నాం. ఆ అడ్రస్సే ధ్యానం మాస్టర్స్. మన ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్లేది, మన నిజతత్వాన్ని నిరూపించేది, మన సత్యాన్ని మనకు అవగతం చేసేది కేవలం ధ్యానం మాత్రమే, ఇంకోటి లేదు. అందుకే పత్రిజీ అంటారు, నో గాడ్ నో మంత్ర, ఓన్లీ శ్వాస మీద ధ్యాస అంటారు. ఎందుకు శ్వాస మీద ధ్యాస అంటే ఇదే. ఎప్పుడైతే మన శ్వాసను పట్టుకుంటామో మన అంతరాత్మకి, మన సత్యానికి అది తీసుకుంటుంది. శ్వాస ఎందుకు సత్యానికి తీసుకుపోతుంది? ఒక మంత్రం తీసుకుపోవచ్చు కదా, ఒక యంత్రం తీసుకోవచ్చు కదా, ఒక తంత్రం తీసుకుపోవచ్చు కదా, ఒక గురువు తీసుకుపోవచ్చు కదా. పత్రిజీ ఏమన్నారు? గురువు కూడా బయట లేడని చెప్పారు. ఎక్కడున్నారు? శ్వాసే గురువు, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం, అనుభవమే జ్ఞానం, సమయమే సాధన, సహనమే ప్రగతి, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. ఓకే మాస్టర్స్, ధర్మమే పుణ్యం. ధర్మం అంటే ఏంటి? దానం చేయడమే ధర్మం. ఆ దానం అంటే ఏంటి? ఏదైతే మనం మన సాధన ద్వారా తెలుసుకున్నామో ఈ ఆత్మజ్ఞానాన్ని మనం దానం చేయడం అన్నిటికంటే ఉత్తమమైన ధ్యానం. అన్ని దానాలు కంటే విద్యాదానం గొప్పది అని అంటారు కదా. అన్నదానం గొప్పదే,
కానీ అది ఆ పూటకి ఆకలిని తీర్చితే కానీ జీవితాన్ని ఇవ్వలేదు అన్నదానం. కానీ జ్ఞానదానం అనేది జన్మలకి కూడా వెళ్తుంది. మామూలుగా పుస్తక జ్ఞానం అనేది ఈ జన్మకు ఉపయోగపడుతుంది, కానీ ఆత్మ జ్ఞానం అనేది జన్మలకి ఉపయోగపడుతుంది. మోక్షానికి తీసుకెళ్లేటట్టుగా ఆ పరమాత్మలో ఐక్యమయ్యేటట్టుగా నిత్యం పరమానంద స్థితికి చేరుకునేటట్టుగా తీసుకెళ్లేది ఒక ఆత్మ జ్ఞానం మాత్రమే. ఆ ఆత్మజ్ఞానంతో మనం సాధన చేసినప్పుడు ఆ దివ్యత్వాన్ని మనలోనే వికసిస్తుంది. అలా వికసించిన వాళ్ళే ఒక షిరిడి సాయిబాబా కానీ, గురునానక్ కానీ, ఒక మహమ్మద్ ప్రవక్త కానీ, ఒక జీసస్ క్రీస్తు కానీ, ఒక బుద్ధుడు కానీ, ఇలా ఎంతోమంది యోగులు ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యాన మార్గంలోనే అద్భుతమైన ఆత్మదర్శనాన్ని చేసుకొని వాళ్ళు భూమి మీద నడయాడే దేవుడిగా మన పత్రిజీ లాగా కూడా అలా అందరికీ ధ్యాన ప్రచారం. ఆ పత్రిజీ ఏమన్నారు, నేనైతే ఒక ఉపన్యాసంలో పత్రిజీ గారిది విని నేను షాక్ అయిపోయాను అసలు. ఆయన ఏమన్నారంటే, నా బిడ్డలు చచ్చిపోయినా పర్వాలేదు, నా భార్య ఎలా ఉన్నా పర్వాలేదు, ఇగో ఈ వీడియో తీసే ఈ వీడియోగ్రాఫర్ పోయినా పర్వాలేదు, కానీ నేను ధ్యాన ప్రచారం మాత్రం మారను. నేను వచ్చిన ఉద్దేశం ధ్యాన ప్రచారం కోసమే అన్నాను. అది ఎంత గొప్ప మాట అసలు కదా మాస్టర్స్. ఆ దివ్యమైన పురుషుడు ఆ పత్రిజీకి ఒక్కసారి చెప్పండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. అంటే పత్రిజీ మనందరి కోసమే జీవించారు. ఆయనలో తపన పుట్టింది. ఆయన తెలుసుకున్నాడు, ధ్యానం గురించి తెలుసుకున్నాడు. ఆయన మిత్రుడు రామచంద్రారెడ్డి ద్వారా ధ్యానం గురించి తెలుసుకొని తను ప్రయోగపూర్వకంగా తెలుసుకొని మూడో కన్ను యాక్టివేట్ అయిన తర్వాత ఎక్కడ ఏం జరుగుతుందో తను తెలుసుకుని ఆ దివ్యత్వాన్ని, నేను పొందిన ఆనందాన్ని, ఈ దివ్యమైన జ్ఞానాన్ని నా ఒక్కడితోనే ఉంచుకోకూడదని అక్కడ నుంచి లోక్సమ్ ర్యాంపా గారి పుస్తకాలు కానీ, సేతు విజ్ఞానం కానీ అన్నీ తెలుసుకొని పరిపూర్ణమైన జ్ఞానంతో మనకి ఒక అంటే చెరుకు రసం మొత్తం కిప్పంతా తీసేసి రసం ఇస్తే ఎంత తీయగా ఉంటుందో, అంటే అమృతత్వం అనేది కొద్దిగానే ఉంటుంది. దాని విలువ మనం తెలుసుకున్నప్పుడే, అంటే సాధనలో పెట్టినప్పుడే అర్థం ఉంటుంది. ఆయన చివరికి ఇచ్చిన అమృతం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ఇంకా ఏమొద్దన్నారు, అన్నిటికీ ఆవు కథే చెప్పారు పత్రిజీ. నాకు డబ్బు సమస్య ఉందా, ఆరోగ్య సమస్య ఉందా, పిల్లలతో సమస్య ఉందా, ఉద్యోగ సమస్య ఉందా, పెళ్లిళ్ళ సమస్య ఉందా, ఏ సమస్యకైనా సరే, దేనికైనా సరే ఒకే ఫార్ములా, శ్వాస మీద ధ్యాస. అదే బుద్ధుడు కూడా అదే ఇచ్చాడు ప్రపంచానికి, కానీ మర్చిపోయింది ప్రపంచం. శివుడు కూడా అదే ఇచ్చాడు, కానీ బయటికి తీసుకురాలేదు ఆ రహస్యాన్ని. భైరవ తంత్ర అనే దాంట్లో 112 యోగ సూత్రాలలో మొట్టమొదటి సూత్రం ఇది. దాన్నే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆ 112 యోగ సూత్రాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. మొట్టమొదటి సూత్రం ఏంటంటే వాళ్ళ లోపలికి వెళ్ళే శ్వాస. అంటే పార్వతి మాత పరమశివుని అడుగుతుంది, మరి మనుషులు కూడా మళ్ళా దేవుడిలాగా ఏ దివ్యమైన మార్గం లేదా, ఏ విధమైన కష్టాలు లేకుండా ఆనందమైన జీవితం గడపడం కోసం ఏదన్నా మార్గం ఉందా అని అంటే పార్వతి మాతకి శివుడు చెప్తాడు ఈ విషయాన్ని. శ్వాస మీద ధ్యాస పెట్టుకోమని, లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస, దీన్ని దాని మీద ఎరుక కలిగి ఉండండి అంటారు. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన శ్వాస ఒక చోట ఆగిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ శూన్యం మీద దృష్టి పెట్టండి అని ఎరుకతో ఉన్నట్టు. ఇట్లా శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఎరుకుతూ ఉంటాడు. ఇలా శివుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, తర్వాత ఓషే చెప్పారు, తర్వాత మన పత్రిజీ మహాజీ కూడా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా మనకు అదే శ్వాస విజ్ఞానాన్ని అందించి ఎంతోమంది విద్యార్థుల్లో, ఎంతోమంది మన అందరిలో కూడా ఎంతో దివ్యమైన ఆ సాధన మార్గాన్ని అందించారు. ఈ సాధన మార్గాన్ని అనుసరించి ఎంతోమంది గొప్ప గొప్ప లాభాలని, ప్రయోజనాలు పొందారు. కాబట్టి మనకి ఈరోజు పిఎస్ఎస్ఎంకి కొన్ని లక్షల్లో, కోట్లలో విరాళాలు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైనా వట్టిగా ఇస్తారా మాస్టర్స్? ఇక్కడ దేవుడు కనపడడు మాస్టర్స్, ఇక్కడ మనుషులే దేవుళ్ళు. అందరూ ఆత్మస్వరూపులే, అందరూ దివ్యాత్మస్వరూపులే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కలియుగంలో రేపు రాబోయే సత్యయుగానికి మనల్ని తయారు చేశారు పత్రిజీ. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలో ఉంటామో, మన ధ్యానం చేయటం కాదు, ధ్యాన ప్రచారం చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లోకి వస్తారని చెప్పారు. అన్నింటిలో పండిపోయిన తర్వాత చివరికి పరిపక్వ దశలోకి వచ్చిన పరిపూర్ణ ఆత్మలకి సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పిఎస్ఎస్ఎంలోకి వస్తారు. ఇక్కడ ఈ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. అలాంటి అంత దివ్యమైన గొప్ప ఆ మార్గంలోకి మనం అందరం ఎంటర్ కావడమే, ఇందులోకి రావడమే మన యొక్క పూర్వజన్మ సుకృతం. అంటే ఒక్క జన్మది కాదు, 350 జన్మలు ఎత్తాలంటే ఈ జన్మకు రావాలంటే, ఈ దశకు రావాలంటే. మరి అన్ని దశలు దాటి మనం ఇందులోకి వచ్చామంటే మనం ఎంత అదృష్టవంతులు. అంత గొప్ప సాధన మార్గం ఉంది కదా. అయితే పత్రిజీ ఇది కూడా మూలాధారం, మనలో చక్రాలు ఉంటాయి కదా, దీని గురించి వీటి గురించి కూడా సైంటిస్టులు ఇప్పుడు తెచ్చారు. వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అని మనలో 6 చక్రాలు, 7వ స్థితి ఉంటుంది. అట్లా మొత్తం 7 ఉన్నాయని చెప్పి
అది వాళ్ళు అప్పుడే చెప్పారు. ఇప్పుడే ఎడ్రినరీను, థైరాయిడ్, థైమస్, పిట్యూటరీ, పీనియల్ ఇట్లా గ్లాండ్స్ అని ఇప్పుడు శాస్త్రవేత్తలు తెలుసు. ఇప్పుడు సైన్స్ తెలుసుకునేదాకా మనం ఎదురు చూద్దామా? మన శాస్త్రాల్లో పురాణాల్లో ఋషులు తమలోకి తాము ప్రయాణం చేసి తెలుసుకున్న రహస్యాన్ని మనం నమ్మి సాధన మార్గంలో ఉన్నాము. సాధన మార్గంలోకి రాకపోతే, సైన్స్ తేల్చేదాకపోతే మన జీవితం అయిపోతుంది. ఎలా అయితే పత్రిజీ అన్నట్టు ఎద్దులాగా మనం బతికేస్తామో, ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోకుండానే భౌతిక ప్రపంచమే నిజం అనుకుంటూ భౌతిక ప్రపంచం మాయా అని కూడా చెప్పారు. ఆదిశంకరాచార్యుల కాడ నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు గొప్ప గొప్ప ఋషులు. సర్వం కలిదం బ్రహ్మ అని అన్నారు. ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు. అన్నిట్లలో పరమాత్మ, ఆ పరమశివుడు అన్నిట్లలో ఉన్నాడు అని చెప్పాడు. అన్నిట్లలో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటాడు? నాలో కూడా ఉంటాడు. మరి నాలో ఉన్న ఈశ్వరుని ఎట్లా పట్టుకోవాలి మాస్టర్స్? శ్వాస ద్వారానే. బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మంబనంగ తానే బట్టబయలు, తను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, విశ్వదా విరామ వినురవేమా, విశ్వదా విరామ వినురవేమా. బ్రహ్మమనంగా ఏదో పరదేశంలో ఎక్కడో లేడు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు అంటే నేనే ఆ బ్రహ్మాన్ని. ఎప్పుడు? తను తానెరిగిన తానే పో బ్రహ్మంబు. మనని మనం తెలుసుకుంటే మనమే ఆ పరబ్రహ్మం అనే విషయం తెలుస్తుంది. అదే బ్రహ్మజ్ఞాని అనండి. పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు ఉండరు. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో, తనని తెలుసుకుంటారో, ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళే బ్రాహ్మణులు. బ్రాహ్మణులను ఏమంటారు? ద్విజులు అని అంటారు. ద్విజులు అంటే 2 సార్లు జన్మనెత్తిన వాళ్ళు అంటారు. 2 సార్లు జన్మ ఎత్తడం అంటే మొట్టమొదటి పుడతారు మామూలుగానే, వాళ్ళు అప్పుడు బ్రాహ్మణులు కాదు. రెండోసారి ఎప్పుడైతే ఉపనయన కార్యక్రమం చేసేసి గాయత్రి మంత్రాన్ని చెవిలో చెప్తారో అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ పుట్టారు అని అంటారు. కాబట్టి 2 సార్లు పుడతారు కాబట్టి ద్విజులు అని అంటారు. మరి పుట్టుకతో అందరూ కూడా పామరులే. బ్రాహ్మణులకు పుట్టిన వాళ్ళు కూడా పామరులు అన్నట్టే. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందుతారో, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారో, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆ సాధన మార్గంలో ఉంటారో, ఆ మార్గంలో ఉండే వాళ్ళని మాత్రమే బ్రాహ్మణులు అని అన్నారు. అటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని మనకు అందించిన, మనందరినీ భూమి మీద నడిచే బ్రాహ్మణులుగా తయారు చేసిన ఆ పరమ విరుద్ధ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ మరొకసారి. ఓకే మాస్టర్స్. అయితే మూలాధారంలో దీని గురించి కూడా విశ్లేషణ ఇస్తాను. మూలాధారం, స్వాదిష్టాలు మరి వాటికి గట్టిగా పేర్లు పెట్టలేదు, దాని గురించి విశ్లేషిస్తూ మూలాధారం అంటే మూలము ఆధారము ఉంటేనే దేన్నైనా నమ్ముతారు అంటే నాస్తికులు అన్నమాట. నాస్తికులకి భగవంతుని చూపిస్తేనే నమ్ముతారు. ఏది దీంట్లో కరెంట్ ఉందా, ఏది కనపట్లేదు అని అంటారు. అంటే దాన్ని ముట్టుకుంటే ఉండదు, కానీ చూపించమంటేనేమో మనం చూపించలేము. అట్లా ఉంటుంది అనమాట భగవంతుడి తత్వం అనేది. ఇక వాళ్ళకి ఏంటంటే ప్రతిదానికి ఆధారం ఉండాలి. భగవంతుడు ఉన్నాడని ప్రూఫ్ ఏంటి అని అంటారు ప్రతిదానికి. మరి ఆ ప్రూఫ్ లేనప్పుడు వాళ్ళు నమ్మరు. అది మూలాధార స్థితి, వాళ్ళ స్థితి అది. వాళ్ళు అంటే మనకి 350 జన్మలు దాటి మనం పరిపూర్ణత్వానికి వస్తాం. ఆ లోపల శైశవాత్మని, బాలాత్మని, ప్రౌఢాత్మని, యవనాత్మని, ఇట్లా వృద్ధాత్మని, ఇట్లా దశలు దాటుకుంటూ రావాలి. మరి ఆ శైశవాత్మ దశలో ఉన్న వాళ్ళకి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఈ బ్రహ్మజ్ఞానం అర్థం కాదు. కాబట్టి మనం విపరీతంగా వాళ్ళకి ధ్యానం నేర్పాలని మనం మన జీవితాన్ని వృధా చేసుకోలేదు. మన ప్రధాన కర్తవ్యం ఏంటంటే ధ్యాన ప్రచారం అనేది మన ప్రధాన. వర్షం ఉంటుంది, వర్షం కురుస్తుంది. అదే వర్షం పూలవనంలోనూ కురుస్తుంది, అదే వర్షం పెంటబోగు మీద కూడా పడుతుంది. దానికి ఏ తారతమ్యం ఉండదు. అది ఎక్కడికి వెళ్ళినా వర్షిస్తూనే ఉంటుంది మేఘం అనేది. అలాగే మనం కూడా ధ్యాన ప్రచారం అనేది మన అన్ని చోట్ల మనం ధ్యానాన్ని ప్రచారం చేస్తాం. అక్కడ వాళ్ళు స్వీకరిస్తారా లేదా అనేది వాళ్ళ యొక్క స్థితులను బట్టి ఆధారపడుతుంది. కాబట్టి మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. అందుకే ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చెయ్య అర్జున అని చెప్తాడు కృష్ణుడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించడం ఏంది నీకు అధికారం కలుగు, కానీ వాటి ఫలితములు లేదు. అట్లని కర్మలను ఆచరించడం మానరాదు. అంటే ఫలితాల కోసం కర్మలను చేయొద్దు, కానీ ఫలితాల కోసం కర్మం చేయలేదు, కానీ కర్మం చేయడం మాత్రం మానబాకు. నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఏ విధమైన కోరికలు లేకుండా, ఏ విధంగా అయితే తామరాకు మీద నీటి బిందువు అంటకుండా ఉండదో అట్లాగే అలాంటి రీతిలో నువ్వు జీవించు అర్జున అని అంటాడు. యోగి గమ్మ అర్జున అన్నాడు, కానీ సిరి సంపదలతో తొలుగే మహారాజు గమ్మ అర్జున అని కృష్ణుడు ఎక్కడ అనలేదు అర్జునుడు. యోగివి గమ్మ అర్జున, యోగివి గమ్మ అర్జున అన్నాడు.
మరి మనమందరం కూడా యోగులమే. అలాంటి గొప్ప యోగంలోకి వచ్చాం మనం. మౌనులమయ్యాం, ధ్యానులమయ్యాం, యోగులమయ్యాం, రాజర్షులం అవుతాం, బ్రహ్మర్షులం అవుతాం. చివరికి ఆ పరమాత్మగా అంటే బ్రహ్మగానే మనమై అహం బ్రహ్మ స్థితికి వెళ్ళే మార్గంలో మనం ఉన్నాం. ఓకే మాస్టర్స్, మరి యోగం సిద్ధించాలని ముందు మౌనాన్ని ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. వాక్క్షేత్రాన్ని కాపాడుకోవాలని పత్రిజీ అంటారు. నోటిలోని మాట నుదుటి మీద రాతగా మారింది అని అంటారు. కాబట్టి మనం పిల్లలతో విషయం కానీ మన తోటి జ్ఞానులతో కానీ ఎక్కడైనా సరే ఎక్కువగా మౌనాన్ని పాటించాలి. ఒకవేళ మాట్లాడితే ఆ మాట మనకన్నా ఉపయోగపడేది అయి ఉండాలి, అది ఇతరులకైనా ఉపయోగపడేది అయి ఉండాలి. కానీ మూడో వ్యక్తి గురించి చాడీ చెప్పడం కానీ, అవతల వాళ్ళని తగ్గించడం కానీ, వేరే వాళ్ళని ఎదుటి వ్యక్తిని కించపరచడం కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ చెప్తాం. అంటే మన వాక్క్షేత్రాన్ని జాగ్రత్తగా వాడుకోవడం చూద్దాం. మనో వాక్ కాయ కర్మలు అంటే మనసుతో మనం ఆలోచిస్తూ ఉంటాం. వాక్కు ఈ ఆలోచించిన ఆ విషయం, ఆ అవగాహన, ఆ సంకల్పాలు, ఆ భావన అవన్నీ వాక్కు ద్వారా బయటకు వస్తాయి. చేతుల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా మనం పనులు చేస్తూ ఉంటాం. ఈ కర్మేంద్రియాల ద్వారా చేసే పనులు మన అధీనంలో ఉండవు, ప్రకృతి అధీనంలో ఉంటాయి. కర్మేంద్రియాల ద్వారా చేసే ఆలోచనలు కూడా ప్రకృతి అధీనం, మన అధీనంలో ఉండవు. కానీ మన వాక్కు మాత్రం మన అధీనంలో ఉంటుంది. నోట దాటని మాటకి రాజువులుగు, నోట దాటిన మాటకి బానిసవులుగు అని అంటారు. అంటే ఒక మాట మనం బయటికి మాట్లాడేసామంటే అది చెడ్డ మాట అయినట్టయితే ఆ వ్యక్తి ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. కాబట్టి మనం ఏ మాట మాట్లాడినా కూడా మితభాషిత్వము మోమున మృదులాస్యము పల్పులోన మృదు మధురిమలు ప్రతి మనుజునకుండదగిన పరమ గుణము. అంటే మితభాషిత్వం, మోమున మృదులాస్యం అంటే విధానం మీద చిరునవ్వు, పలుకులోన మృదు మధుర్యం అంటే మనం మాట్లాడే ప్రతి మాటలో మృదు మాధుర్యము అనేది కనపడాలి. ఈ వ్యక్తిని చూడగానే ధ్యాని అనేది ఆయన మాటల్లో, ఆయన హావభావాల్లో, ఆయన రూపంలో, ఆయన తేజస్సులో అర్థమైపోవాలి. మనకి పత్రికను చూస్తే అర్థమైపోతుంది కదా. ఆయన ధ్యాని అని ప్రత్యేకంగా ఎవ్వరు చెప్పనవసరం లేదు. ఆయన నడక, ఆయన చూపు, ఆయన విధానం చూస్తేనే ఆ ఆరాలోకి వెళ్ళిపోతేనే మనం కోపంగా ఉన్న వాళ్ళని కూడా శాంతంగా మాట్లాడాలి. అంత దివ్యత్వం పత్రిజీ దగ్గర కానీ, ఇట్లా దివ్యమైన యోగుల దగ్గర కానీ, బ్రహ్మం గారి దగ్గర కానీ, బుద్ధుడి దగ్గర కానీ, రామకృష్ణ పరమహంస వీళ్ళందరి దగ్గర ఆ దివ్యత్వం అనేది వాళ్ళ ఆరా అనేది విస్తరించి ఉంటుంది. కాబట్టి వాళ్ళ అంత మరి ఆరా ఎట్లా పెరిగింది, వాళ్ళకి ఎలా పెరిగిందంటే వాళ్ళ లోపల దైవత్వం ఉంది. దైవత్వం అంటే ఏంటి? దైవత్వం యొక్క గుణాలు ఎలా ఉంటాయి? ప్రేమ, శాంతి, జాలి, కరుణ, దయ ఇవన్నీ కూడా దైవం యొక్క గుణాలు. మరి ఎన్ని గుణాలు ఉన్నాయి మాస్టర్స్? భగవద్గీతలో చెబుతారు కదా కృష్ణ పరమాత్మ, ప్రతి మనిషి కూడా త్రిగుణాలకి లోబడి జీవిస్తూ ఉంటాడు. సత్వ, రజో, తమో గుణాలు, ఈ మూడు గుణాలతో ఉంటారు ప్రతి మనిషికి కూడా. ఈ సత్వగుణ ప్రధాని, తమోగుణ ప్రధాని, రజోగుణ ప్రధాని మూడు రకాలుగా ఉంటారు మనుషులు. ఇంతకు మించి లేరు. ఇక ఈ మూడు రకాలే ఎందులో చూసుకుంటారు. సత్వగుణం వాళ్ళు శాంతంగా ఉంటారు, సౌమ్యంగా ఉంటారు, అందరితో కలుపుగోలుగా ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు, దానగుణం కలిగి ఉంటారు, ఇట్లా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే అలాంటి వాళ్ళు మన పిరమిడ్ స్పిరిచువల్స్ మస్తు మంది ఉన్నారు, లెక్కలేనని ఉన్నారు. ఇందులోకి వచ్చిన తర్వాత అందరూ సాత్వికులుగా అయ్యారు, దాన ధర్మాలు చేస్తున్నారు, పిరమిడ్లు కట్టిస్తున్నారు, స్వచ్ఛందంగా సేవల్లో పాల్గొంటున్నారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు సాత్వికులు. ఇక రజోగుణం వాళ్ళు ఏంటంటే కర్తవ్యోన్ముఖులు. వీళ్ళే కోరికలు ఎక్కువగా ఉంటాయి, క్రోధం ఎక్కువగా ఉంటుంది, మానసిక చాంచల్యం ఎక్కువగా ఉంటుంది, దూకుడుగా ఉంటారు, దుడుకు స్వభావం కలిగి ఉంటారు. అలా అంటే ఈ సత్వగుణం కలిగిన వాడు మెత్తని స్పాంజ్ లాంటి వాడు అయితే, ఈ రజోగుణం కలిగిన వాడు రాయి లాంటి వాడు. వీళ్ళు చాలా కటువుగా ఉంటారు. సరే, వీళ్ళు కూడా అవసరమే సమాజానికి. అంటే ఈ మూడు గుణాలు అందరిలో ఉంటాయి, కానీ ఏ ప్రధానంగా ఉంటే అలాంటి వ్యక్తి అని అంటాం. ఒక్కొక్క సందర్భంలో ప్రతి వ్యక్తిలో ఎలా ఉంటుందంటే, ఈ సత్వగుణం ఉన్న వ్యక్తికి తమో గుణం ఉంటుంది, ఈయనకి తమో గుణం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, తమో గుణం అంటే ఏంటి? నిదానంగా, అలసత్వంతో, బద్ధకంగా, ఎప్పుడు నిద్రపోతున్నట్టుగా, ఏ పని చేయకుండా, పనులకు విముఖత చూపిస్తూ సుఖపడదామని చూస్తూ ఉంటారు, ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీడు తమో గుణం. అయితే మరి ఈ తమో గుణం చెడ్డదా అంటే, ఈ సత్వగుణం, రజోగుణం ఎవరైనా సరే రాత్రి అయితే తమో గుణం రాకపోతే నిద్రపోతారు మాస్టర్స్. అట్లా ఎప్పుడు యాక్టివ్గా ఉండం. పొద్దున్నే లేచినప్పుడు రజోగుణంతో ఉంటాం. మనం బుద్ధిని వాడుతూ పనులు చేసేటప్పుడు, ఆ పనులు సాత్వికమైన పనులు చేసేటప్పుడు సత్వగుణంలో ఉంటాం. రాత్రి వచ్చేసరికి తమో గుణంలో ఉంటాం. తమో గుణం వస్తుంది కాబట్టి మనకి నిద్ర వస్తుంది. కాబట్టి ఈ మూడు అవసరమే, అవి అవసరం లేకుండా పెట్టలేదు. ప్రతి వ్యక్తి కూడా ఈ త్రిగుణాలకి లోబడే జీవిస్తున్నారు. మరి భగవంతుడు ఎవరు అంటే త్రిగుణాతీతుడు, ఈ మూడు గుణాలకి అతీతుడు. అంటే
ఆయన అనంతుడు, అప్రమేయుడు, అనిర్వచనీయమైన వాడు. అంటే అనంతుడు, ఆయన్ని కొలవలేము. అప్రమేయుడు అంటే ఎవరితోనూ పోల్చలేము, ఆయన కొలవలేము, ఎవరితోనూ పోల్చలేము. ఆయన శాశ్వతమైన వాడు. మరి అలాంటి భగవంతుడు, ఆ తత్వాన్ని మనం అందుకోవాలంటే ఒక కృష్ణుడిలోనో, రాముడిలోనో, ఒక బుద్ధుడిలోనో మనం పట్టుకోలేము ఆ భగవంతుడు. వాళ్ళ ద్వారా ఆయన ఆ శరీరాల ద్వారా వాళ్ళు ఎక్స్ప్రెస్ అయ్యారు. భగవంతుడు ఒక చిన్న రూపాన్ని తీసుకొని ఆ రూపంలో నుంచి తన యొక్క దివ్య కార్యాన్ని పూర్తి చేసుకొని ప్రతి యుగంలోనూ ఆ కార్యం పూర్తి అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటాడు భగవంతుడు. మరి మనం కూడా ఆ భగవంతుడి తత్వంలో ఏకం అవ్వచ్చు. ఆ తత్వాన్ని మనం ఎప్పుడు నింపుకుంటాం? ఏదో ఒక జన్మలో వాడు భగవంతుడు అయ్యాడు. బుద్ధుడు 350 జన్మలో ఎప్పుడు భగవంతుడిగా మారాడు అన్నారు. మరి మనది ఏ జన్మలో అవ్వాలి? అభినహితో కభినహి. మనం ఇంట్లోకి వచ్చామంటేనే ఆ 350వ జన్మే అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ధ్యాన సాధన చేస్తాం. అయితే ఈ గుణాలు ఎలా ఉంటాయంటే మూలాధారం అనేది మూల ఆధారం ఉంటేనే అంటారు. మరి స్వాధిష్టానం అంటే ఏంటి? స్వ అధిష్టానం. అధిష్టానం అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. అధిష్టాన దేవత ఒకళ్ళు ఉన్నారు, ఆ దేవుడు నాలో లేడు, బయట దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నేను ఆరాధిస్తే నా కోరికలు తీరుస్తాడు, నా జీవితం సుఖమయంగా మారుతుందని చెప్పి భగవంతుడి. అంటే ఇక్కడ మూలాధారంలో ఉండేవాళ్ళు నాస్తికుడు, స్వాధిష్టానంలో ఉండేవాళ్ళు ఆస్తికుడు. సాధారణంగా మన చుట్టూతో ఉండే సమాజంలో ఈ స్వాధ్యాయకి వెళ్ళే వాళ్ళు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, అన్ని రకాల మతాల వాళ్ళు కూడా ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఆ దేవుడిని ఆరాధిస్తూ వాళ్ళు కొన్ని నియమాలు, కొన్ని ధర్మాలు చేసుకొని ఆ పద్ధతిగా కొన్ని వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేసుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వీళ్ళు స్వాధిష్టాన స్థితిలో ఉంటారు. ఇక మణిపూరకం. మణిపూరకం అంటే మణులతో నింపబడినది అని. మణిపూరకం అంటే పైన మణులతో నింపబడి ఉంటుంది, కానీ లోపల డొల్ల ఉంటుంది అన్నమాట. అంటే వీళ్ళు ఈ ఆస్తికులుగా మారి భగవంతుడు ఉన్నాడని నమ్మి గ్రంథాలు తిరిగేస్తారు అనమాట. భగవద్గీత, రామాయణం, లేకపోతే ఖురాను, బైబిల్ అవి చదువుకొని అందులో భగవంతుడిని అర్థం చేసుకొని ఇలా ఉంటాడని భగవంతుడు అని చెప్పేసి వాళ్ళు పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. గడ్డపిండేరాలు దొరుకుని కవిత్వాలు చెప్తూ, ఆ సంస్కృత శ్లోకాలు చెప్తూ, తన చుట్టూ అందరిని తిప్పుకుంటూ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఇట్లా పాండిత్యాన్ని ప్రదర్శించే వాళ్ళంతా కూడా మణిపూరక దశలో ఉంటారు మాస్టర్స్. ఓకే మాస్టర్, మన సమాజంలో రోజు కనిపించే వాళ్ళు వీళ్ళంతా నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు, పండితులు ఉంటారు. ఇక మణిపూరకం. అనాహతం. అనాహతము అంటే, ఆహతము అంటే శబ్దము, అనాహతము అంటే శబ్దము లేని స్థితి. ఇక వీళ్ళు మౌనులు అవుతారు అనమాట. అంటే ఇక్కడ పాండిత్యాన్ని తెలుసుకుంటారు, తెలుసుకున్న తర్వాత అన్ని రకాల గ్రంథాలు చదివిన తర్వాత వీటిలలో ఏమీ లేదు, భగవంతుడు అనేవాడు నిరాకారుడు, నిర్గుణుడు, పరమశాంతిమయుడు, దయామయుడు అని చెప్పి తెలుసుకొని వాళ్ళు ఇక ప్రపంచానికి చెప్పడం మానేసి బోధకులుగా లేకుండా ఇక తమలో తాము ఆనందిస్తూ పరమాత్మని మౌనంగా తమలో తాము వీక్షిస్తూ ఉంటారు, మౌనాన్ని వహిస్తారు, చాలా శాంతంగా ఉంటారు. అలాంటి వాళ్ళు రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ వీళ్ళు ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వరు. వాళ్ళు కేవలం మౌనంగా ఉండి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని కొద్దిగా మాత్రమే చెప్తారు. వాళ్ళ ఆరాలోకి వెళ్ళగానే వీళ్ళకి శాంతి కలుగుతుంది. మెహర్ బాబా కానీ, మెహర్ బాబా చాలా ఆయన మౌనంలోనే ఉన్నారు, మౌన దీక్షతో. ఇట్లా వీళ్ళందరూ కూడా ఇక తెలుసుకోవాల్సింది మనలోనే ఉందని తెలుసుకొని అది ఎవరికి చెప్పరు, అలా మౌనంగా జీవించేస్తారు. వాళ్ళు ఈ అనాహతం దశలోకి వచ్చిన వాళ్ళు. ఓకే, ఇక ఇక్కడ నెక్స్ట్ స్టేజ్, ఇప్పుడు అద్భుతమైన స్టేజ్ ఏంటంటే విశుద్ధం. విశుద్ధం అంటే శుద్ధమైన స్థితి. ఈ శుద్ధమైన స్థితి అని అంటే మన గత జన్మ కర్మఫలాలు కానీ, ఈ జన్మలో చేసుకున్న కర్మలు కానీ ఇవన్నీ దగ్ధమైపోయి శుద్ధమైన స్థితి. అంటే ఆత్మజ్ఞానానికి, మూడో కన్ను తెలుసుకోవడానికి రెడీగా ఉండే స్టేజ్ అన్నమాట. ఇది విశుద్ధ స్థితి. ఈ విశుద్ధ స్థితి ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే మౌనాన్ని పాటిస్తుంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు మునిగా మారిన వాళ్ళు ధ్యానం చేసి తమ మనసుని అధీనపరుచుకొని మనసులోని ఆలోచనలన్నింటినీ తొలగించుకొని, అంటే మనసులో మనోమాలిన్యాలు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచనలు ప్రక్షాళన చేయబడి విశ్వశక్తి మనలోకి ప్రవేశించే దశలో ఇక్కడ మొత్తం శుద్ధంగా మారిపోతుంది. అదే విశుద్ధ దశ. ఇక్కడ ఎప్పుడైతే విశుద్ధ దశ అంటే మనం ధ్యానంలోకి ప్రవేశించిన వాళ్ళు, ధ్యాన సాధనలు చేసేవాళ్ళు ఈ విశుద్ధ దశలో ఉంటారు. వీళ్ళు నాస్తికులు కాదు, ఆస్తికులు కాదు, పండితులు కాదు, వేదాంతులు కాదు, వీళ్ళు విశుద్ధ స్థితిలో ఉన్నవాళ్ళు. అది ఇప్పుడు మనం అందరం ఉన్న స్థితి మాస్టర్స్. ఒకసారి మన స్థితికి ఒకసారి తప్పని డైరెక్ట్గా పత్రిజీ మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ పాండిత్యాలు, ఆ పుస్తకాలు అవన్నీ పక్కన పెట్టి యజ్ఞ యాగాదులు, జంతు బలులు వాటన్నిటి స్థాయి నుంచి దాటించి మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు పత్రిజీ, విశుద్ధ స్థితి నుంచి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసినప్పుడు డైరెక్ట్ ఇప్పుడు పరమాత్మ అంటే ఎన్నో గ్రంథాలు చదివితే,
ఎంతో పాండిత్యాన్ని పొందితే, ఎంతో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే, అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, ఆ తెలుసుకున్న దాని సాధన ద్వారా ఇక్కడ మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి మొదలవుతున్నాం. ఎందుకంటే చాలామంది మనలో వాళ్ళు స్వాధ్యాయం తెలుసుకుని ఉన్నారు, పాండిత్యం తెలుసుకుని ఉన్నారు, యజ్ఞయాగాదుల గురించి తెలుసు, క్రతువుల గురించి తెలుసు, కానీ ధ్యానం గురించి మాత్రం ఎవరికి అందించబడలేదు. పత్రిజీ అందించేదాకా, పత్రిజీ తెలియజేసేదాకా, పిఎస్ఎస్ఎం వచ్చేదాకా, పిరమిడ్ ఈ మధ్య మన పిఎస్ఎస్ఎం ఛానల్ ద్వారా కూడా ఎంతోమంది, పిఎంసి ఛానల్ ద్వారా మన ధ్యానం గురించి చాలామంది పరిచయం మన ధ్యానంలోకి వస్తుంది. అట్లా దివ్యమైన మార్గంలో ఇప్పుడే ఎంటర్ అయ్యారు అందరూ. చాలా అద్భుతమైన మార్గం మాస్టర్స్. అట్లా ఈ దశలోకి వచ్చిన తర్వాత విశుద్ధ దశ. ఇక ఎప్పుడైతే ఈ సాధన కొనసాగుతూ ఉంటుందో 41 రోజులు వాళ్ళ యొక్క గత జన్మ కర్మఫలాలు కానీ ఇవన్నీ దగ్ధమవుతున్న కొద్దీ యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః అంటే మన లోపల ఏర్పడే కామ సంకల్ప వర్జితాః అంటే కోరికల వల్ల పుట్టే ప్రతి విషయాన్ని కూడా మనం ఎప్పుడైతే త్యజిస్తామో, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అంటే జ్ఞానం అనే అగ్ని ఎప్పుడైతే మనలోకి ప్రజ్వలింపజేయబడుతుందో, అంటే ఆత్మజ్ఞానం అనేది, అప్పుడు దగ్ధ కర్మాణం అంటే గత జన్మ కర్మలు కానీ ఈ జన్మకి సంబంధించి మొత్తం ప్రక్షాళన చేయబడుతుంది మాస్టర్స్. అలా ఎప్పుడైతే మనం ఆ దగ్ధ కర్మాణం తమాహు పండితమకుగా అంటే అటువంటి వాడే పండితుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబుతాడు. అట్లా మనం ఈ ధ్యానం ద్వారా ఏం చేస్తామంటే, ధ్యానం ద్వారా జ్ఞానం పొందుతాం. ఏం జ్ఞానం అంటే విశ్వజ్ఞానాన్ని పొందుతాం. పుస్తకాల్లో చదివే A+B² కాదు, బయోసైన్స్కి సంబంధించింది కాదు. ఇది ఏంటంటే మన ఆత్మకి సంబంధించి, మన పుట్టుకకు సంబంధించి, పుట్టుకకు ముందు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది తర్వాత ఈ దేహాన్ని త్యాగం చేసిన తర్వాత ఎక్కడికి పోతుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మని శస్త్రములు ఛేదించజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయకు సమర్థం కాదు. ఆత్మ అవినాశి అని చూడాలి. అంటే ఈ విషయం ఎవరు చెప్పారంటే శ్రీకృష్ణ సాక్షాత్తు యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మే అర్జునుడికి చెబుతాడు భగవద్గీతలో. అంటే అంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే, సంసారంలో మరి ఉన్నప్పుడు అన్ని పనులు చేయాలి, మరి పూర్తిగా కర్మల్ని వదిలేయటము కుదరదు. ఇది మన కర్మభూమి, మన కర్మలు చేయాలి, అన్ని పనులు చేయాలి. కానీ చేసేటప్పుడు ప్రతిఫలాపేక్ష లేకుండా దాన్ని కేవలం సాక్షిగా మాత్రమే మనం పనులు చేసుకుంటూ పోవాలి. మన బాధ్యత, మన క్యారెక్టర్, ఒకరు పాత్రని వేసుకున్నామంటే ఆ పాత్రకి న్యాయం చేయడం కోసం ఇక్కడ ప్రవర్తిస్తూ ఉండాలి. అంటే ప్రపంచానికి నటించాలి, ఆత్మకి జీవించాలి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రపంచంలో అన్ని బంధాలకి పరిపూర్ణం చేయడం కోసం అక్కడ మన పాత్రను పోషిస్తాం, కానీ ఆత్మ విషయంలో మాత్రం జీవించాలి మాస్టర్స్. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆత్మ విషయంలో నటిస్తూ ఉంటారు, ప్రపంచం విషయంలో జీవించేస్తూ ఉంటారు. నా పిల్లలు, నా ఆస్తులు, నా కుటుంబాలు, నా బంధువర్గం, నా కులం వాళ్ళు, నా ప్రాంతం వాళ్ళు, నా రాజకీయాలు, ఇలా అనుకుంటూ వాటిని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన దానికి మాత్రం దాని విషయంలో నటిస్తూ ఉంటారు. ఆత్మ ఎక్కడుంది, జీవుడు ఎక్కడున్నాడు, అది ప్రాణం ఎక్కడుంది అని మాట్లాడతారు. ఓకే మాస్టర్స్, అట్లా ఎట్లా ఉంటుందంటే, ఒక కట్టెని తీసుకొని, కర్రల్ని పొయ్యిలో మండుతున్నాయి కట్టెలు, ఆ కట్టెని తోయడం కోసం ఇంకొక మామూలు కట్టెని తీసుకొని తోస్తూ ఉంటాం లోపలికి కదా మాస్టర్స్. తోసి అయిన తర్వాత ఏం జరిగింది, చిట్ట చివరికి ఈ కట్టె కూడా సగం గాలిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తాం, ఈ కట్టెని కూడా లోపల పడేస్తాం కదా మాస్టర్స్. అంటే అలాగే మన సంసారంలో ఉంటూ కూడా అన్ని పనులు చేస్తూ కూడా సాత్విక గుణంలో ఉంటూ మనం ధర్మ మార్గంలో ఉంటూ పనులు చేసుకుంటూ పోతూ ఉంటాం. కొన్ని కోరికలు ఉంటేనే పనులు చేస్తూ ఉంటాం. ఆ కోరికలతో మనం పనులు చేస్తూ చివరికి ఆ కోరికల్ని కూడా, ఆ కట్టెని ఎలా అయితే పొయ్యిలో పడేసామో అలాగే ఈ కోరికల్ని కూడా చిట్ట చివరికి మనకు వచ్చిన కర్తవ్యం పూర్తయిన తర్వాత, ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత, ఆ మోక్షాన్ని పొందడానికి సన్నద్ధమైనప్పుడు ఈ కట్టెని కూడా పడేస్తే అప్పుడు భక్తతో ప్రకారం బుద్ధితో కైలాసం అయినప్పుడు మనం ఆ పరమ పదాన్ని, ఆ మోక్షాన్ని పొందుతాం. అది మాస్టర్స్. ఓకే, అయితే అంత దివ్యమైన ఈ మార్గంలో ఈ విశుద్ధ స్థితికి వెళ్ళినప్పుడు, మనకి ధ్యాన సాధన మరింతగా పెరిగినప్పుడు, అప్పుడు మనం ఆజ్ఞాచక్ర స్థితికి చేరుతున్నాం. ఆజ్ఞాచక్రం, ఈ ఆజ్ఞాచక్రంకి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, ఋషిగా మాట్లాడు ఆ వ్యక్తి.
ఫస్ట్ ఎప్పుడైతే 41 రోజులు ధ్యాన సాధన చేస్తారో వాళ్ళు యోగి అవుతారు. మనకు ధ్యానంలో రాగానే మాస్టర్ మాస్టర్ అంటారు కదా, ఒక్కరోజు ఇలా ధ్యానం చేయగానే మాస్టర్ అని అంటారు. ఎందుకు మాస్టర్ అని అంటారంటే పత్రిసి దీనికి కూడా చెబుతారు. మాస్టర్ అంటే ఎవరో కాదు, నేను ఎవరికో మాస్టర్ కాదు, అవతల వాడు నాకు మాస్టర్ కాదు, నేను మాస్టర్. నాలోని కామక్రోధ లోభ మోహం మత మాత్సర్యాలకి, నాలోని అరిషత్ వర్గాలకి, నాలోని ఈ ఆలోచనలకి నేను మాస్టరీ సాధిస్తున్నాను కాబట్టి నేను మాస్టర్ అయ్యాను. మాస్టర్స్ ఓకే మాస్టర్స్. అందుకే పత్రిజ అందరినీ మాస్టర్స్ అనేది సంబోధిస్తారు. మై డియర్ గాడ్స్ అని అంటారు. అందరినీ దేవుళ్ళు అనే అంటారు. పత్రిజ ఎప్పుడు మనుషులుగా చూడరు, అందరినీ మాస్టర్స్ అంటారు, మై డియర్ గాడ్స్ అంటారు, డైరెక్ట్ గాడ్స్ అంటారు. పుట్టపర్తి సాయిబాబా కూడా ఏమంటారు, దైవ స్వరూపులారా అని అంటారు కదా మాస్టర్స్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్స్ అని అంటారు కదా మాస్టర్స్. అంటే ప్రతి ఒక్కళ్ళలో వాడు దైవాన్ని చూశారు కాబట్టి వాడు దైవాలు అయ్యారు. వాడు దేవుడు కాబట్టి అవతల వాళ్ళలో దేవుడు కనిపిస్తున్నారు. అది ఎట్లా ఉంటుందంటే పచ్చగా మాట్లాడే వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అంటే చెడు చూసేవాడికి చెడే కనిపిస్తుంది, దేవుడు చూసేవాడికి దేవుడు అయితేనే దేవుడిని చూడగలుగుతాడు. అంటే ఒక స్థాయి, ఒక ఋషిని అర్థం చేసుకోవాలంటే వీడు ఋషి ఉండాలి, ఒక బ్రహ్మర్షిని అర్థం చేసుకోవాలంటే వీడు కూడా బ్రహ్మర్షి ఉంటారు. కానీ మామూలు వ్యక్తికి ఈ బ్రహ్మర్షి అర్థం కాదు. అర్థం కాక వీళ్ళ గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఏమంటారు, మానం మధురం అవమానం మధురం అని అంటారు మాస్టర్స్. పత్రిజ ఏమన్నారు, ఆయనకి కష్టాలు వచ్చినాయి, అన్నీ వచ్చినప్పటికీ కూడా నాకు మానమైన అవమానమైన అన్నీ మధురమే అని అన్నారు. ఓకే మాస్టర్స్, అది యోగం అంటే. అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్ని సందర్భాల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎవరైతే సంతోషంగా ఉంటారో, నిత్య సంతోషంగా ఉండగలుగుతారో వాళ్ళే యోగి. ఆ యోగత్వం మనకి సిద్ధిస్తుంది మాస్టర్స్. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, ధ్యానంలో పరిపక్వత పొందుతూ ఉంటామో, మనకి జీవితాల్లో వచ్చే కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. ఆ కష్టాలు వచ్చినప్పుడు కూడా దాన్ని చాలా సునాయాసంగా దాటగలుగుతాము, దాన్ని తట్టుకునే మనోస్థైర్యం వస్తుంది. అప్పుడు మనం ప్రతి సందర్భంలోనూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటాం. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు ఎలా ఉంటాడు మాస్టర్స్, చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాడు. చిరునవ్వు చిందించిన ఫోటో ఎక్కడైనా ఉందా, దొరికితే చూపించండి మాస్టర్స్. కృష్ణుడు ఉంటుందా మాస్టర్స్? కృష్ణుడు విచారవదనంతో ఉన్న ఫోటో ఒక్క చోటన్నా ఉందా? రాముడు ఉంది విచారవదనంతో ఉన్న ఫోటో. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు లక్ష్మణుడు మేఘనాథుడితో చేత గాయపడి ప్రాణాన్ని ఆయన మూర్ఛపోదినప్పుడు రాముడు విచారవదనంతో ఉన్నాడు. కానీ కృష్ణుడు, మరి రాముడికే కష్టాలు ఉన్నాయా, కృష్ణుడికి కష్టాలు లేవా మాస్టర్స్? కృష్ణావతారంలో కష్టాలు లేవా? పుట్టిన కాడి నుంచి అరిష్టాలే కృష్ణుడికి. అష్టమి నాడు పుట్టాడు, అక్కడి నుంచి అన్ని కష్టాలే. ఎలాంటి కష్టాలు వచ్చినాయి? పుట్టంగానే తల్లిదండ్రుల నుంచి దూరం చేయబడ్డాడు. అక్కడ సేఫ్గా ఉన్నాడా అంటే అక్కడ ఈ కంసుడు పంపించిన కాళిందుడని, రకరకాల రాక్షసుడు, కాకాసురుడని, శకటాసురుడని ఎంతోమంది రాక్షసులు ఆయన మీద చేయడం, ఆయన వాళ్ళందరినీ ఎదిరించుకుంటా పెరిగాడు. గోవర్ధనోద్ధారిగా వచ్చాడు. ఆ తర్వాత కష్టాలన్నీ భరించి ఇక్కడికి వచ్చి మళ్ళీ తన సొంత మేనమామనే కంసుడిని చంపాల్సి వచ్చింది 14 సంవత్సరాల వయసులో. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా సుఖంగా ఉన్నాడంటే మళ్ళీ ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో మళ్ళీ అర్జునుడికి రథసారథిగా ఉండి నేను యుద్ధం చేయనని చెప్పి కూడా యుద్ధాన్ని చేయించిపోచేసాడు. అంటే భగవంతుడు ఎట్లా ఉంటాడంటే తను పనులు చేయడు, అకర్మలలో కర్మలలో అకర్మలని చూడమని చెబుతాడు. అంటే పని చేయని అవసరం లేదు, కానీ చేయకుండానే మొత్తాన్ని నడిపించే జగన్నాటక సూత్రధారి ఆ పరమాత్మ. కృష్ణుడు యుద్ధం చేయనప్పుడు దుర్యోధనుడు అర్జునుడు వీళ్ళిద్దరు కలిసి కృష్ణుడి కోసమని వెళ్తారు. వెళ్ళినప్పుడు అర్జునుడు కృష్ణుడి పాదాల దగ్గర కూర్చుంటాడు, దుర్యోధనుడేమో ముందే వెళ్తాడు. దుర్యోధనుడు అర్జునుడి కంటే ముందే వెళ్తాడు. అంటే చాలా మందికి తెలుసు, అప్పుడున్న ప్రజలకి కృష్ణుడు ఎటు సైడ్ ఉంటే అటే యుద్ధం గెలుస్తుంది. నీ దగ్గర 100 మంది కౌరవులు ఉన్నా మీరంతా పెద్ద అక్షోభిణుల సైన్యం ఉన్నప్పటికీ కూడా కృష్ణుడు భగవంతుడు, ఆయన చక్రం తిప్పుతాడు, ఎంతోమంది రాక్షసులను చంపాడు, మేనమామ కంసుడిని కూడా చేశాడు. మహావీరుడు కృష్ణుడు, యోగేశ్వరేశ్వరుడు, ఆయన ఎటుంటే అటే విజయం ఉంటుంది. కృష్ణుడు యుద్ధం చేశాడంటే ఒక్క పూటలో అయిపోతుంది ఆ యుద్ధం అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. అందుకే శకుని వీళ్ళందరూ పంపిస్తారు దుర్యోధనుడిని, కృష్ణుడిని మంచిగా చేసుకుంటా మన సైడ్కి తీసుకురాని ఫస్ట్ దుర్యోధనుడు వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు, అహంకారం, అహం పోతేనే ఆనందం అన్నమాట. ఈ దుర్యోధనుడికి అహంకారం ఉండడం వల్ల కృష్ణుడి కాళ్ళ దగ్గర అంటే కృష్ణుడు అయినప్పుడు కృష్ణుడు నిద్రపోతూ ఉంటాడు. యోగ నిద్ర, ఆయన ఎప్పుడు పూర్తి నిద్రలో ఉంటాడు. యోగ నిద్రలో ఉన్నప్పుడు ఈయన కాళ్ళ దగ్గర నేను, ఒక యాదవుడి కాళ్ళ దగ్గర నేను కూర్చోవటం ఏంటి, నేను మహారాజుని అని చెప్పి తల దగ్గర కూర్చుంటాడు. ముందే వెళ్తాడు కానీ తల దగ్గర కూర్చుంటాడు. ఆ తర్వాత అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి అక్కడ దుర్యోధనుడు కూర్చొని ఉంటాడు. వెళ్ళి కృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కాళ్ళ దగ్గర కూర్చొని కృష్ణుడు లేచేదాకా ఎదురు చూస్తాడు. లేవగానే ఫస్ట్ కృష్ణుడు ఎవరిని చూస్తాడు, ఇక కాళ్ళ దగ్గర కూర్చున్న అర్జునుడినే చూస్తాడు. ఏంటి అర్జున, ఏంటి పాత్ర, ఏంటి వచ్చావు అని అనగానే ఇట్లా చెప్తా ఉంటాడు. అయితే నా సైడ్ ఇట్లా యుద్ధంలో నా వైపు కొట్టాలి నువ్వు అని. సరే అని
అప్పుడు దుర్యోధనుడు కోపం వస్తుంది, అదేంటి ముందు వచ్చింది నేనైతే నువ్వు అర్జునుడికి మాట్లాడిస్తావు అని అంటాడు. అంటే నేను చూడలేదుగా నిన్ను అని అంటాడు, నువ్వు నా తల దగ్గర ఉన్నావు అంటే కృష్ణుడికి అన్నీ తెలుసు, తెలిసినా తెలవనట్టే ఉంటాడు. అయితే అదేంటి అని అంటే అప్పుడు సరే అయితే కృష్ణుడు ఒక కండిషన్ చెప్తాడు, నేను యుద్ధం నీ వైపు ఉంటాను అర్జున, కాకపోతే యుద్ధం మాత్రం చేయను, ఆయుధం చేతపట్టను అని చెబుతాడు. అనగానే అప్పుడు దుర్యోధనుడు ఏమనుకుంటు, ఆయుధాలే పట్టుకోవడానికి ఇంకెందుకు, ఇక యుద్ధం మనమే గెలుస్తాం, మన దగ్గర ద్రోణాచార్యుడు, ద్రౌపదుడు, ఎంతో మంది మహావీరులు ఉన్నారు, యోధులు, భీష్మ పితామహుడు వీళ్ళందరూ ఉన్నారు. ఇక ఒక దెబ్బకు కృష్ణుడు ఆయుధం పట్టడం అన్నాడు, ఇంకేముంది ఎటుంటే ఏంటి అని చెప్పేసి వదిలేస్తాడు, భగవంతుడిని వదిలేస్తాడు. ఎందుకంటే భగవంతుడు యుద్ధం చేయడు కదా అనుకుంటాడు, కానీ అక్కడ తెలియదు కదా, ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భవైత్ అని. అట్లా కృష్ణుడు అర్జునుడు, ధనుర్ధాని అయిన అర్జునుడు, రథసారథి అయిన కృష్ణుడు ఎక్కడ ఉంటారో శ్రీ విజయం అంటే పతాకం మీద ఆంజనేయ స్వామి ఉన్న వాళ్ళకి ఎక్కడ అపజయం అనేది ఉండదు అనే విషయం ఆ యొక్క మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత అర్థమైంది. కృష్ణుడు ఆయుధం చేతపట్టాడు, కానీ యుద్ధం మొత్తం నడిచింది కృష్ణుడే కదా మాస్టర్, అది మనందరికీ విదితమే. అర్జునుడు ధనుర్బాణాలు వదిలేసి ఆ టేపు ఈ టేపు అంతా నా వాళ్ళు ఉన్నారు, వీళ్ళ చంపుతూ నేనే యుద్ధం చేయాలని చెప్పి వదిలేసినప్పుడే మహాభారత యుద్ధం కొలాప్స్ అయిపోయేది. అక్కడ యుద్ధమే ఉండేది కదా, అర్జునుడు అన్ని వదిలేస్తే. అక్కడ పోరాడేవాడు విశ్వవిజేత ఒక అర్జునుడే ఉన్నాడు ఇటు సైడ్ నుంచి, పాండవుల నుంచి. కానీ అలాంటి అర్జునుడే సవ్యసాచి, గాంధీవాన్ని వరంగా పొందినవాడు, అస్త్రశస్త్రాలు దివ్యాస్త్రాలు కలిగిన వాడు. అర్జునుడు యుద్ధం చేయకపోతే ఇంక పాండవులు ఎట్లా గెలుస్తారు? కానీ అటువంటి అర్జునుడిని మళ్ళీ మోటివేట్ చేశాడు. కృష్ణుడు ఎవరు యుద్ధం చేయాల, కానీ యుద్ధాన్ని చేయించాడు. అర్జునుడికి 18 అధ్యాయాలలో భగవద్గీతను చెప్పి, జీవిత సారాన్ని చెప్పి, జనన మరణాల గురించి చెప్పి, ఆత్మజ్ఞానాన్ని అందించి, భక్తి మార్గాన్ని తెలియజేసి, వైరాగ్యం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, భగవంతుడి యొక్క దివ్య గుణాలు ఎలా ఉంటాయి, ఆ విశ్వరూపం ఎలా ఉంటుంది, అన్ని విషయాలు ఇప్పుడు సైన్స్ తెలుసుకుంటాయి. అన్నీ అప్పుడు తెలవదు శాస్త్రవేత్తలకి, ఇప్పుడు తెలుస్తుంది కృష్ణుడు చెప్పిన అన్ని సత్యాలే ఇప్పుడు శాస్త్రాలు తెలుసుకుంటారు. అంటే మనం అందరం ఏంటంటే మనం మూలాధారం, అలా శాస్త్ర ప్రామాణికం అంటే నాకు ఏదైనా ఆధారం ఉంటేనే నేను నమ్ముతాను. భగవంతుడికి కావాల్సిన నమ్మకం మాత్రం. మన ఆత్మని మనం తెలుసుకోవాలంటే అది మనకు మాత్రమే తెలుస్తుంది, మన లోపల ఆత్మ ఉంది అనే విషయం. అది ఇంకొకరు చూపించడం, ఎవరి ఆత్మ వాళ్ళకే అర్థమవుతుంది. నాలో దేవుడు ఉన్నాడు అని నేను బలంగా నమ్మితే నా దేవుడు నాకు కనిపిస్తాడు. అది కృష్ణుడు గాను రాముడు గాను. ఆంజనేయ స్వామి గుండెలు చీల్చుకుంటే కనిపించింది ఎవరు? మళ్ళీ ఆయన ఫోటో కనపడిందా? ఆయన ఎవరినైతే నిత్యం స్మరించుతాడో ఆయనే కనిపించాడు. ఒకవేళ ఆంజనేయ స్వామి కృష్ణుడిని స్మరిస్తే కృష్ణుడే కనిపించాడు. అలాగే ఎప్పుడైతే నన్ను నేను స్మరిస్తానో, నేను అహం బ్రహ్మాస్మి అనేది బలంగా నమ్ముతానో, ఆత్మస్తత్వంలో నేను జీవిస్తానో, ధ్యాన స్థితిలో ఉంటాను, మనం ఆ పరమాత్మని మనలోనే దర్శించుకుంటాం. అది నేనే ఆ పరబ్రహ్మ అనే విషయం మనకు అర్థమవుతుంది మాస్టర్స్. అంటే యద్భావం తద్భవతి, అంటే మన భావం ఏదో ఉందో అదే మనకి నిజ జీవితంలో ప్రత్యక్షమవుతుంది. ఓకే మాస్టర్స్, అలా ఎట్లా ఉంటుందంటే మన తత్వాన్ని తెలుసుకోవడం. ఇప్పుడు ఈ మణిపూరక ఈ ఆజ్ఞా చక్ర స్థితికి వెళ్ళిన తర్వాత, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన గత జన్మలు కానీ మనకి రాబోయే కానీ అన్ని విషయాలు తెల్లంగా కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం కూడా విశ్వరహస్యాలని మనకు తెలిసే స్థితి వస్తుంది అన్నమాట. ఇక్కడ మూడో కన్ను తెలుసుకున్నప్పుడు మాత్రం, అందుకే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా తాడే మాస్టర్స్ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు బయటికి తెలవరు, వాళ్ళు మనకి చెప్పరు కూడా, నాకు తాడే ఓపెన్ కాలేదనే చెప్తారు. ఓకే మాస్టర్, అట్లా చాలా మంది ఉన్నారు మన దాంట్లో. వాళ్ళ ఆరా కానీ వాళ్ళ దివ్యత్వం కానీ మనకు అర్థమైపోతుంది వాళ్ళ కాసేపు మాట్లాడుతుంది. అయితే అట్లా ఆ దివ్యమైన ఈ థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు విశ్వరహస్యాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇక తెలిసినప్పుడు పరిపూర్ణ దశ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, నాలోనే లేడు అన్నిట్లలో దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. విశ్వమంతా వ్యాపించింది ఒకే శక్తి, సూత్రమున మడులు గుర్చబడిన రీతి అని చెప్పి కృష్ణ పరమాత్మ ఎలా అయితే చెప్తారు, అందరిలో ఉన్నది ఒకే దివ్య చైతన్యము, పశుపక్షాదుల్లో గడ్డి అంటే పిపీలాది పర్యంతం, అంటే అణువులోను అండపిండ బ్రహ్మాండమందు అన్నిట్లలో నిండి ఉన్నది ఆ ఒకే ఒక పరమాత్మ అనే విషయం తెలుసుకున్నాడు. ఇందుగనడు అందులేడని సందేహము వలడు చక్రి సర్వోపగతుండు అని చెప్పి భక్త ప్రహ్లాదుడు చెప్తారు కదా, ఆ తత్వం అవగతమైంది అన్నమాట. అట్లా భగవంతుడిని అన్నిట్లలో దర్శించినప్పుడు అప్పుడు సహస్రదళ కమలం వికసిస్తుంది అన్నమాట. 1000 రేపులతో కూడిన మణులతో కూడిన ఆ అద్భుతమైన దివ్యమైన ఆ సహస్రదళ కమలం వికసించినప్పుడు ఆ పరమాత్మ తత్వంలో ఐక్యమవుతారు అన్నమాట. అదే మోక్ష స్థితి, దివ్యమైన స్థితి, పరమానంద స్థితి. చాలామంది ఏమనుకుంటారు అంటే, జన్మ మళ్ళీ రాకపోతే ఆనందం ఎక్కడ ఉంటుంది, నేను మళ్ళీ జన్మించాలి, పెరగాలి, ఉద్యోగం చేసుకోవాలి, సంపాదన చేసుకోవాలి, మంచి కావాల్సినవి తినాలి, జల్సా చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఇది కదా ఆనందం అంటే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఆనందాలు కాదు మాస్టర్స్, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఒక దశ అవ్వగానే ఇంకో దశకి వెళ్ళగానే ఇది ఆ ఆనందం క్లోజ్ అయిపోతూ ఉంటుంది, అది మళ్ళీ దుఃఖాన్నే కలిగిస్తుంది.
మనమే మనమని మనమన మనుమని 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 మననమ్మేనా మనమేన మామ మామను మనునేమిన మౌని మౌని మౌనమే మననము. అంటే నేను ఇప్పుడు పాడిన పద్యంలో మా నా రెండే అక్షరాలు ఉంటాయి, వేరే అక్షరం లేదు. మనమే మనమని మనమన అంటే మనమే ఉండమని మన మనసు చెప్తున్నా కూడా మనుమని 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 మననమ్మేనా మనవ సంతానం ఆ మనవ సంతానం వాళ్ళ కోసం నేను సంపాదించడం వాళ్ళ కోసం ఇదే స్మరించుకుంటూ బతకడం కదా. మనం ఉండమని తెలుసు, శాశ్వతం కాదని తెలుసు, ఈ భూమిగా గెస్ట్గా వచ్చామని తెలుసు, మళ్ళీ వెళ్ళిపోతామని తెలుసు. అయినా కూడా మన నెక్స్ట్ తరం కోసం ఇంకేదో మూటలు కట్టాలని ఆలోచిస్తూ ఉన్నాం. మనుమని మనుమని మననమ్మేన మనమేన మామ మామను మనునేమిన అంటే మన మేనమామ అంటే చందమామ, చందమామ మామ అంటే దక్ష ప్రజాపతి మనువు. ఆ మను నేమిన అంటే యుద్ధంలో సంహరించిన యుద్ధంలో సంహరించింది ఎవరు? ఆ మనువుని పరమశివుడు, సాక్షాత్ పరమశివుడు. మనమే మన మామ మామను మనునేమిన మౌని మౌని మౌనమే మననము అంటే మౌనులు ఎవరైతే ఋషులు యోగులు తపస్సులు వాళ్ళు మౌనంలో ఏ పరమాత్మనైతే స్మరిస్తూ ఉంటారో మౌని మౌని మౌనమే మననము ఎవరినైతే మనం స్మరిస్తూ ఉంటారో ఆయనని మనం స్మరించడమే అన్నిటికంటే ఉత్తమమైనది అని తెలియజేస్తారు. ఓకే మాస్టర్స్, అంటే పరమాత్మ యోగుల మౌనంలో ఉన్నాడు, మనలో అంతరాత్మలో ఉన్నాడు. ఓకే మాస్టర్స్, ఆ అంతరాత్మను మనం పట్టుకోవాలి. అది ఎలా పట్టుకోవాలి అని అంటే ఇంకో సాధన లేదు. ఏ యజ్ఞం ద్వారానో ఏ తపస్సు ద్వారానో ఏ గురువు కాళ్ళ మీద పడితే మనకి ఆ పరమాత్మ లభించడు. ఎందుకంటే ఆయన ఉన్నది బయట కాదు, మనలోనే ఉన్నాడు. ఓకే మాస్టర్స్, చదువులు చదువనేల సన్యాసి కానేల షణ్మతంబుల చిక్కి చావనేల చావు పుట్టులేని చదువేల చదువరో విశ్వదాభిరామ వినురవేమా. చదువులు చదవనేలా సన్యాసి కానేలా అంటే చాలా చదువులు చదువుకుని ఎంతో పాండిత్యం తెలుసుకుని చివరికి సన్యాసి అవ్వడం ఎందుకు? చదువులు చదువనేల సన్యాసి కానేల శంభతంబుల చిక్కి చావనేలా అంటే వేరు వేరు యోగాలు, వేరు వేరు తత్వాలు, క్రియాయోగమని హఠయోగమని రకరకాల యోగాలు అభ్యసించి ఏదో పొందుదామని కోరికలతో చేసేది ఏది పరమాత్మను తీసుకెళ్ళాం మాస్టర్స్. మౌని అయినప్పుడే పరమాత్మను మనం పొందగలుగుతాం. ఏదైనా కోరుకుంటున్నామంటే మనం దూరం అవుతున్నాం ఆ విశ్వానికి. ఓకే మాస్టర్స్, అయితే ఆ పరమాత్మని మనం అలా ఆరాధించినట్లయితే కూడా మనం ఆ ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాం మాస్టర్స్. అయితే దీని గురించి ఇప్పుడు మరి మనం ధ్యాన సాధనలో ఉంటాం, మన ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం, అందరికీ చెప్తూ ఉంటాం. కానీ ఎంత చెప్పినా కూడా కొంతమంది ఏమంటారు, మన మార్గాన్ని తప్పించడం కోసం చెప్తా ఉంటారు. భగవంతుడి మార్గం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మార్గంలో వెళ్తున్నాం అంటే ఎక్కువ కష్టాలు వస్తున్నాయంటే మనం కరెక్ట్ మార్గంలో వెళ్తున్నాం మాస్టర్స్. ఏ కష్టము రావట్లేదు, ఆ రోజు సుఖంగా గడుస్తుంది అంటే మనం తప్పుడు మార్గంలోనే వెళ్తున్నాం మాస్టర్స్. ఎందుకంటే సుఖాలు వెతుకునేది మనసు, కానీ కష్టాల్లో కూడా తట్టుకొని జీవించేదే ఆత్మశక్తితో మనం జీవించినప్పుడే కష్టాలు అనేవి మనలోని దివ్యత్వాన్ని బయటికి తీయడానికి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా మొట్టమొదటి కష్టాల నుంచి పైకి వచ్చిన వాళ్ళు. బుద్ధుడు కూడా రాజ్యసుఖాన్ని వదిలేసి ఎన్నో కష్టాలు పడితేనే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అనాపానసతి లోపలికి వెళ్ళేది, అపాన బయటకు వచ్చేది, సతి కూడి ఉండడం. అలాంటి అనాపానసతి మార్గాన్ని మనకి బ్రహ్మశక్తి తమ పత్రిజ అందించారు. ఆయన ఎంతోమంది శిష్యులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఈ ధ్యానాన్ని విస్తరించారు. ఓకే మాస్టర్స్, అంత దివ్యమైన మార్గంలో ఉన్న మాస్టర్. అయితే మరి ఇలాంటి మార్గంలో ఉన్నప్పుడు మన తప్పులతో పట్టించడం కోసం ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇస్కాన్ అంటారు, లేదంటే రాధే అంటారు, రామ్ అంటారు, రకరకాల పేర్లు చెప్పేసి మనని పక్క మార్గంలో తీసుకున్నారు. స్వాధ్యాయాన్ని అంటారు. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, స్వాధ్యాయం నుంచి ధ్యానంలోకి వస్తారు, మళ్ళీ ఇక్కడ స్వాధ్యాయం చెప్తారు, మళ్ళీ ధ్యాన మార్గంలోకి రాదు, ధ్యానాన్ని చేయరు. ధ్యానానికి చేయకపోతే దాని ఫలితాన్ని మనం పొందలేము మాస్టర్స్. ఇది ఒక ఫార్ములా అన్నమాట. ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళని పొందుతారు, సాధన చేయలేని వాళ్ళు పొందలేరు. కాబట్టి మనం ఉపన్యాసాలు ఇవ్వటం కంటే కూడా ఎప్పుడైతే మనం మన లోపలికి మనం చూసుకుంటామో, ఎక్కువగా ధ్యానాన్ని ఆచరిస్తూ ఉంటామో మనలో ఎన్లైటన్మెంట్స్ కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం వికసిస్తామో, ఉదయించే సూర్యుని ఎవరు అరచేతిలో పట్టలేరు కదా, అలాగే మనలో ఆ దివ్యత్వం వికసించినప్పుడు మనం ఇతరులకి చెప్పకుండా ఉండలేము, ధ్యాన ప్రచారాన్ని చేయకుండా ఉండలేము. అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు అందరికీ ధ్యాన ప్రచారం చేసుకుంటూ పంచుకుంటూ అదే దానమే ధర్మం, ధర్మమే పుణ్యం మాస్టర్స్. ఆ మార్గంలో ఉన్నప్పుడు ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా ఆ సత్య మార్గంలో జీవించినప్పుడు జీవితం ఉన్నతంగా, ఉజ్వలంగా, అమోఘంగా ఉంటుంది మాస్టర్స్. అలాంటి జీవితాన్ని మనం గడపాలి. అయితే మరి కష్టాలు వచ్చేటప్పుడు మనం ఎలా తట్టుకోవాలి అంటే, చంద్రబోస్ గారు సినిమా, ఆయన ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది కదా, చంద్రబోస్ గారు ఆయనని
నువ్వు బ్రాహ్మణుడివి కాదు, సినీ సాహిత్యం రాయాలంటే బ్రాహ్మణుడే అయి ఉండాలంట, అది అర్హత. కానీ ఆయన బ్రాహ్మణుడు కాదు, నువ్వు బ్రాహ్మణుడు కాదు, నీకు సాహిత్యం ఏం తెలుసు, నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్వి, నువ్వెట్లా పాటలు రాస్తావు, నువ్వెట్లా కాదు, అందరూ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ అంటే ప్రతి చోట ఆయన వెనక్కి వెళ్ళగొట్టేశారు. ఆయన మరి ఇప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఎలా తెచ్చుకున్నాడు అంటే ఆయన కష్టాల్లో నుంచి ఒక పాటను రాశాడు మాస్టర్స్. ఆ పాటను మీకు పాడి వినిపిస్తాను మాస్టర్స్ లాస్ట్. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుకొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నీదే, నీరు నీదే, పైరు నీకే, కోత నీకే, నింగిలోని తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పువ్వులు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. థ్యాంక్ యూ మాస్టర్స్. పరమాత్మ ఉన్నాడు, ఆ దైవ సామ్రాజ్యాన్ని అందుకోవాలంటే ధ్యానం తప్ప, వినా ధ్యానం ననాత్మ ననాత్మ, అది మాస్టర్స్. థ్యాంక్ యూ. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా మాస్టర్ మన శ్రీధర్ మాస్టర్ గారు ఒకసారి గట్టిగా గారి యొక్క వ్యక్తిగత సహాయకులు దామోదర మహాస్వామి గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండే, మరి వారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు సాయంత్రం నిజామాబాద్ మన ఈ సెంటర్ శ్రీ రాజన్న ప్రేమి ధ్యాన సెంటర్ రాలేకపోయారు. మరి ఆ అవకాశాన్ని మీరు తీసుకొని అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించిన శ్రీధర్ మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సెంటర్ మన లక్ష్మణి సార్ గారు మనకందరి కొరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మనందరికీ అందుబాటులో ఉండాలా. మరి వారి తండ్రి గారి పేరు మీద శ్రీ రాజన్న పిరమిడ్ ధ్యాన మందిరాన్ని గురు పౌర్ణమి రోజు గురుపత్ని అమ్మవారి స్వర్ణమాల పత్రిజీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇది పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కార్యాలయం. నిజామాబాద్ జిల్లాలో ఈ పిఎస్ఎస్ఎం కార్యక్రమాలని పత్రిజీ గారి యొక్క జన్మించినటువంటి ఈ నిజామాబాద్ జిల్లాలో మరి ప్రతి ఒక్క వ్యక్తికి ధ్యాన విశిష్టత, శాకార విశిష్టత, పిరమిడ్ విశిష్టతను ఇంకా తెలియపరచాలా. శ్రీధర్ మాస్టర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. మరి మాటల రూపంలో, పాటల రూపంలో, మరి ఎవరేమనుకున్నా, ఓర్తలు వచ్చినా, విమర్శలు వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా, విమర్శలు వచ్చినా, ఏది వచ్చినా కానీ అన్నీ సమంగా తీసుకొని మరి వ్యవస్థ కోసం మనం చేస్తూ ఉండాలని చెప్పారు. మరి చాలా చక్కని ఆత్మజ్ఞానం. ఇదే విధంగా మనం కూడా ప్రతి ఒక్క వ్యక్తికి మనం ధ్యాన ప్రచారం చేసి మరి పత్రిజీగా జన్మించినటువంటి జిల్లాలో మనందరం సమిష్టిగా
ఉమ్మడిగా మరి మాస్టర్లందరం కలిసికట్టుగా అందరం కూడా నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ఆర్మూరు, పత్రిజీ జన్మస్థాన్, సావిత్రీదేవి పిరమిడ్ ధ్యానం మందిరాన్ని ఈ ప్రపంచం మొత్తానికి తెలియపరచడం కోసం మన నిజామాబాద్ జిల్లా మాస్టర్లు అందరం కూడా సమయాన్ని ఇచ్చి పుట్టుక అంటే వారి కొరకు వారు జీవించడం కాదు, వారి కుటుంబము సంసారము కాదు అనే మాటలు మరి శ్రీధర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతిసారి కూడా చెప్పారు, సంసారం నిర్వహణ ఇంట్లోనే మనం సమాజ హితం కోసం పాటుపడాలి. మరి రోజు 1 గంట 2 గంటలు సమయాన్ని కేటాయించి ఎక్కడ మనకు జనాలు కనిపించిన వారికి ఈ ధ్యానంపై, శాకారంపై, ఈ పిరమిడ్ యొక్క విశిష్టతను వివరిస్తూ ఈ చక్కని మానవ జీవితాన్ని మనం అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకోవాలని ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం మరి ప్రతిరోజు సాయంత్రం కానీ ఉదయం కానీ 365 రోజులు మనకు సౌకర్యంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టాఫ్ కూడా చాలా అద్భుతంగా మనకు సహకరిస్తూ ఉన్నారు. మనకు వచ్చినటువంటి మాస్టర్లకు మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. మరి టీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉన్నాయి. మరి ప్రతి అమావాస్య పౌర్ణమి మరి విశ్వమే మనకి ఇక్కడ లక్ష్మారెడ్డి సార్ రూపంగా మనకు అవకాశం కల్పించింది. మన అమ్మగారు ప్రారంభించినటువంటి ధ్యాన మందిరంలో మరి అమావాస్య రోజు సడన్లీగా మిగతా మరోసారి వచ్చింది. ఆ రోజు కూడా ఇక్కడ మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి దామోదర్ రెడ్డి సారు మరి గోదావరి ట్రస్ట్ సభ్యులు రాజుగారు మరి వారికి ఆహ్వానించారు. గోదావరిలో రేపు పౌర్ణమి అఖండ ధ్యానం ఉన్నది, మరి కార్యక్రమం రెడ్డి సార్ అంటే వారు వస్తుంటారు. మరి ఏ విధంగానైనా మరొక రోజు ముందొచ్చి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయండి. మరి ప్రారంభోత్సవ వేడుకలకు సారాపురం హడతాల్లో ఉండే మరి ఈ కార్యక్రమం నేను పౌర్ణమి ధ్యానానికి వస్తానని చెప్పారు. మరి వారి కొద్దిగా బిజీ ఉండడం వల్ల రాలేకపోయింది. కాబట్టి మాస్టర్లు అందరూ మరి సెంటర్ని ఉపయోగించుకొని ప్రతిరోజు మీ సమయానుకూలంగా మరి ఇక్కడికి వచ్చి లక్ష్మారెడ్డి సార్ మన కోసం ఇంత మంచి వారి పుత్రులు మంత్రులు మనకి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మా మందరం కూడా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఒక 2 నిమిషాలు మనం మెడిటేషన్ చేసి మా అందరం కూడా ఆత్మవాదాన్ని స్వీకరిద్దాం. అందరికీ థ్యాంక్ యూ.